ప్రభుత్వాలు ఏమనుకుంటాయి? ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మాతో సహా నేనేదో అతీతం, నేను మాత్రం మొన్నటిదాకా ప్రభుత్వంలో నేను ఇవాళ వచ్చి శుద్ధులు చెప్తున్నాడు అనుకోకండి. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు ప్రజల్ని పర్సెప్షన్ని మేనేజ్ చేయవచ్చు అనే ఒక అభిప్రాయంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏం జరిగింది మన ఢిల్లీలో? అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాము, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నవి ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది? అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పిల్లలు మనం ఆలోచించాల్సింది అంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారు? కొత్త తరం పిల్లలు. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కాడికి 2029 నాటికి ద లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ విల్ బి జెన్ జీ. లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ అంటే 50% పైగా ఓట్లు ఈ పిల్లలే అయిపోతా ఉన్నారు. దేశ తలరాత వారే నిర్ణయించబోతా ఉన్నారు. మనం పత్రిక నడిపే వాళ్ళుగా, పత్రికల్లో పనిచేసే వాళ్ళుగా, మీడియాలో ఉన్న వాళ్ళుగా, లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వార్తలు సమాచారం సేకరించుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పాలి. ఇవాళ తరం పేపర్లు చదవట్లేదు. మీరు ఏమనుకున్నా, మీరు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, వాస్తవం. ఇన్ఫాక్ట్ నేను కూడా గత 2.5 సంవత్సరాలుగా పేపర్లు, టీవీలు చదవట్లేదు. మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, మీరు లేదా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో భాష కొంత నియంత్రణలో ఉంటే బాగుంటుంది అన్నారు. మహేష్ అన్న, నేనైతే గత 2.5 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఉన్నాను నా పొజిషన్లో. ఆపోజిషన్ బాగుంది, అట్లా అని ఇక్కడే ఉంటాను కాదు, కాకపోతే బాగుంది. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారే ఎందుకో కంఫర్టబుల్గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు, మీరు చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునే అవకాశం వస్తుంది, వారికి చెప్పండి. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కనే. నేను సమర్థిస్తూ మాట్లాడాను. ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి.